హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Baalaamechtutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డయాగ్రామ్. ఓకే, సో ఇక్కడ జనరల్లీ మనం ఏ మెటీరియల్ అయినా మనం మెకానికల్ టెస్ట్ అనేది చేయడానికి టెన్జైల్ టెస్ట్ అనేది మనం తీసుకుంటాం. ఓకే, సో దీంట్లో మోస్ట్లీ 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏంటి? డక్టైల్ మెటీరియల్ కానీ బ్రిటిల్ మెటీరియల్ కానీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ డక్టైల్ మెటీరియల్ అండ్ బ్రిటిల్ మెటీరియల్ అనేది రెండు కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి కలిగి ఉంటాయి. ఓకే, సో ఈ కర్వ్ డయాగ్రామ్ ద్వారా సో ఏంటి డక్టైల్ మెటీరియల్, ఏంది బ్రిటిల్ మెటీరియల్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం డక్టైల్ మెటీరియల్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ప్రతి మెటీరియల్ కి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్ డయాగ్రామ్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మనం తీసుకున్నది మైల్డ్ స్టీల్ మెటీరియల్ అనేది తీసుకుంటాం. ఓకే, సో ఈ డక్టైల్ మెటీరియల్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఏంటి? మైల్డ్ స్టీల్ కానీ, కాఫర్ కానీ, అల్యూమినియం కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ బ్రిటిల్ మెటీరియల్ లో కూడా క్యాస్ట్ ఐరన్ కానీ అండ్ కాంక్రీట్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జామినేషన్ కి సో ఇక్కడ మైల్డ్ స్టీల్ అనేది తీసుకుంటాం. సో బిఫోర్ గా మనం తీసుకునే స్పెసిమెన్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఈ డైరెక్షన్ లో ఎండ్ పోర్షన్స్ అనేది వెరీ లార్జ్ క్రాస్ సెక్షనల్ ఏరియా కలిగి ఉంటుంది అండ్ మిడిల్ పోర్షన్ అనేది సేమ్ లెంత్ ఆఫ్ సేమ్ డయామీటర్ తో ఇంతవరకు క్రాస్ సెక్షన్ 1 నుండి క్రాస్ సెక్షన్ 2 వరకు కూడా ఈ ఎల్ అండ్ లెంత్ లో సేమ్ లెంత్ అనేది ఉంటుంది. అంటే లెంత్ ఈజ్ ఇంక్రీజ్, లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఎండ్స్ లో లెంత్ అనేది తక్కువగా ఉంటుంది, క్రాస్ సెక్షన్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో జనరల్ గా ఇక్కడ మనం మెజర్ చేయాల్సింది ఏంటి? సో ఈ మనం తీసుకున్న స్పెసిమెన్ కి లోడ్ అనేది గ్రాడ్యువల్ గా మనం అప్లై చేసినట్లయితే సో ఓన్లీ బిట్వీన్ సెక్షన్ 1 సెక్షన్ 2 సెంటర్ లో మాత్రమే ఇక్కడ మనం ఈ ఎక్స్టెన్షన్ అనేది మెజర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనం గేజ్ లెంత్ అని అంటాం. సో ఇక్కడ నుండి క్రాస్ సెక్షన్ 1 నుండి క్రాస్ సెక్షన్ 2 వరకు దీన్ని మాత్రమే మనం గేజ్ లెంత్ అని అంటాం ఇక్కడ. ఓకే ఓకే ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనం తీసుకునే స్పెసిమెన్ కి ఈ ఎండ్స్ ఏంటి, క్రాస్ సెక్షన్ ఏరియా దేనికోసం ఇవి తీసుకుంటాం ఇక్కడ? సో గ్రిప్పింగ్ పర్పస్. అంటే మనం తీసుకునే మిషనరీస్ లో ఈ జాస్ కి ఏ బి అని ఈ రెండింటిని కూడా ఈ 2 జాస్ కి మనం అటాచ్మెంట్ అనేది చేసుకుంటాం. సో అటాచ్మెంట్ అనేది చేసుకుంటాం. ఆ అటాచ్మెంట్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ గానీ కంప్రెషన్ గానీ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకనే ఈ ఏబి అనే పోర్షన్ లో బ్రేకింగ్ అనేది జరగదు. ఓన్లీ ఈ గేజ్ లెంత్ లో మాత్రమే ఈ చేంజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది, అంటే డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు లోడ్ అనేది గ్రాడ్యువల్ గా అప్లై చేసాం అనుకోండి మనం తీసుకున్న స్పెసిమెన్ కి. సో ఈ లోడ్ అనేది ఏంటి? ఈ రెండు కూడా ఈ ప్రపోర్షనల్ లిమిట్ లో, అంటే ఇక్కడ తీసుకున్న ఈ ఎక్స్టెన్షన్ లోడ్ అప్లై చేసినప్పుడు ఈ క్రాస్ సెక్షన్ గేజ్ లెంత్ లో ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. ఈ ఎక్స్టెన్షన్ అనేది మనం తీసుకున్న లోడ్ కి రెండు కూడా ప్రపోర్షనల్ లిమిట్ లో ఉంటుంది. సో అందుకనే ఇక్కడ పాయింట్ 0 నుండి ఇక్కడ ఏ పాయింట్ వరకు కూడా రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటాయి కాబట్టి సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది తీసుకుంటాం. ఓకే, ఒక లీనియర్ లైన్. సో ఇక్కడ తీసుకున్న ఈ ఓఏ లీనియర్ అనేది టు ద కరస్పాండింగ్ స్ట్రెసెస్ ఎట్ పాయింట్ ఏ కి ఈ పాయింట్ ఏ తో కరస్పాండింగ్ చేసినట్లయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా కలిపిన దాన్నే సో ప్రపోర్షనల్ లిమిట్ అని అంటాం. ఈ ఓఏని ప్రపోర్షనల్ లిమిట్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ సెంటర్ లో ఈ ప్రపోర్షనల్ లిమిట్ తీసుకున్న దగ్గర ఏ అనే పాయింట్ దగ్గర స్ట్రెసెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో కంపల్సరీగా ఇక్కడ ఏంటి మనకు కావాల్సింది? సో వాడిచ్చిన ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా అనేది మనకి కంపల్సరీగా కావాలి. అంటే ఇక్కడ స్ట్రెసెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రేంజ్ లో క్రాస్ సెక్షన్ 1, 2 లో ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. బై యూజింగ్ దిస్ ఏరియా మనం స్ట్రెసెస్ అనేది ఫైండ్ అవుట్ చేసినట్లయితే దీన్ని నార్మల్ ఆర్ ఇంజనీరింగ్ స్ట్రెసెస్ అని అంటాం ఇక్కడ. ఓకే ఓకే, సో అట్ ద సేమ్ టైం ఇదే ఓఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఈ లీనియర్ లైన్ లోనే మన స్ట్రెయిన్ అనేది అగైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే అండ్ అగైన్ బేస్డ్ ఆన్ ఒరిజినల్ గేజ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఏరియా, ఇక్కడ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఫైండ్ ఈజీగా నార్మల్ స్ట్రెయిన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అనేది మనం చేయొచ్చు. సో అండ్ ఫర్దర్ ఇంక్రీజింగ్ ద లోడ్, ఇక్కడ లోడ్ అనేది గ్రాడ్యువల్ లోడ్ అనేది మనం అప్లై చేస్తున్నాం కాబట్టి లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు లెంత్ అనేది ఈ గేజ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్రాస్ సెక్షన్ ఏరియా అనేది డిక్రీజ్ అవుతుంది ఓన్లీ ఈ ఏరియాలో మాత్రమే. ఓకే, ఏరియా అనేది డిక్రీజ్ అవుతుంది, లెంత్ అనేది ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. సో ఈ లోడ్ అనేది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ లైన్ అనేది ఈ లీనియర్ లైన్ అనేది ఫ్రమ్ పాయింట్ ఏ నుండి బి వరకు కూడా ఎక్స్టెన్షన్ అనేది మూవింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ బి అనే పాయింట్ నే ఎలాస్టిక్ లిమిట్ అని అంటాం.
ఓకే, ఈ ఎలాస్టిక్ లిమిట్స్ దగ్గర మనం తీసుకున్న ఈ ఒరిజినల్ లెంత్కి, ఒరిజినల్ లోడ్కి మోర్ దాన్ లోడ్ అనేది అప్లై చేసినట్లయితే సో కంప్లీట్గా డిఫార్మేషన్ అనేది ప్లాస్టిసిటీ స్టేజ్లోకి వచ్చేస్తుంది. ఓకే, అండ్ దెన్ అలాంటి కండిషన్లో మనం లోడ్ అనేది వదిలేసినా ఇట్స్ నాట్ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్. ఓకే, అదే ఈ బి అనే ఎలాస్టిక్ లిమిట్ దగ్గరే మనం లోడ్ అనేది అప్లై చేసిన సడన్గా మనం వదిలేసేటప్పుడు ఒరిజినల్ పొజిషన్కి రావాలి అంటే సో కంపల్సరీగా లెస్ దెన్ గివెన్ వాల్యూ, వాడు ఇచ్చిన వాల్యూ కన్నా స్మాల్ వాల్యూ అనేది తీసుకుంటే సో ఈ ఎలాస్టిక్ లిమిట్ దగ్గర మనం లోడ్ అనేది లూజ్గా వదిలేసిన కమ్ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ప్రపోర్షనల్ లిమిట్లో ఓఏ అండ్ ప్రపోర్షనల్ లిమిట్లో లోడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్టెన్షన్ అని అన్నాం. రెండు డైరెక్ట్ ప్రపోర్షనల్లో మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని ఈ ఏరియాని, ఓన్లీ ఈ ఏరియాని మాత్రమే యంగ్స్ మాడ్యూల్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని అంటాం ఇక్కడ. అంటే ఈక్వల్స్ టు స్ట్రెస్ టు స్ట్రెయిన్ గా మనం తీసుకుంటాం ఇక్కడ. ఓకే, ఈ ఏరియాని మాత్రమే. అండ్ అగైన్ బి నుంచి లోడ్ అనేది గ్రాడ్యువల్లీ మనం అప్లికేషన్ అనేది చేస్తున్నాం, లోడ్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి బి నుండి కర్వ్ అనేది ఈ డైరెక్షన్లో మూవింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ డైరెక్షన్లో మూవింగ్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి, అట్ పాయింట్ సి దగ్గర ఇక్కడ లోడ్ అనేది సడన్ డ్రాప్ అనేది జరుగుతుంది. ఓకే, సడన్ డ్రాప్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఈ కర్వ్ అనేది బి నుండి సి వరకు కూడా ఈ డైరెక్షన్లో మూవింగ్ అనేది జరుగుతుంది సడన్ డ్రాప్ వల్ల. ఓకే, ఓకే, సడన్ డ్రాప్ అనేది జరుగుతుంది ఎక్కడ నుండి ఇక్కడికి బి నుండి సి వరకు. ఈ సి అనే పాయింట్ ఏదైతే ఉందో ఈ సి అనే పాయింట్నే అప్పర్ ఈల్డ్ పాయింట్ అని అంటాం ఇక్కడ. అండ్ అగైన్ ఇక్కడ లోడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. లోడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి సి నుండి డి వరకు కూడా ఒక ప్యారలల్ లైన్ అనేది ఉంటుంది ఇక్కడ. ప్యారలల్ లైన్ గా గ్రాఫ్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఎండ్ ఆఫ్ ద పాయింట్ డి విత్ కరస్పాండింగ్ స్ట్రెస్సెస్ తో మనకు చూసినట్లయితే ఈ పాయింట్ డి దగ్గర లోవర్ ఈల్డ్ పాయింట్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ డ్యూరింగ్ ఈల్డింగ్ అనేది ఆ డిఫార్మేషన్ అనేది ఏదైతే జరుగుతుందో ఈ డిఫార్మేషన్ జరుగుతున్నప్పుడు మనం కంపల్సరీగా ఈ ఎక్స్టర్నల్ లోడ్ అనేది ఏదైతే ఉంటుందో, మనం అప్లై చేసే లోడ్ అనేది ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ హయ్యర్ గ్రేటర్ దెన్, అంటే లోడ్ అనేది అప్లై చేసినప్పుడు ఏంటి ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ ఇంటర్ ఆటమిక్ ఫోర్సెస్ తో కంపేర్ చేసుకుంటే మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకే, సో అందుకని ఇక్కడ ఏమన్నాం, డ్యూరింగ్ ఈల్డింగ్ సో ద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ విచ్ ఆర్ మోర్ ద ఇంటర్ ఆటమిక్ ఫోర్సెస్, ఇంటర్ ఆటమిక్ ఫోర్సెస్ కంటే మనం తీసుకున్న లోడ్ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకే, సో ఇలా ఉండేటప్పుడు సో ఈ ఇంటర్ ఆటమిక్ మాలిక్యూల్స్ లో ఉన్న ఆటమ్స్ అనేది ఏంటి, సో ఇక్కడ స్లైడింగ్ ఆఫ్ రోస్ ఆఫ్ ఆటమ్స్ వన్ ఓవర్ ద అదర్, ఒక దాని మీద ఒకటి స్లైడింగ్ అనేది జరుగుతుంది. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, మనం ప్యాక్ అనేది ఇలా తీసుకున్నాం అనుకోండి, దానిపైన ఒక ముక్క పైన ఒక ముక్క ఎలా స్లైడింగ్ అనేది జరుగుతుంది, సో అలానే జరుగుతుంది ఇక్కడ కూడా. ఓకే, సో అందుకని ఇట్ ఈ సబ్జెక్ట్ టు షియర్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్. ఈ అవుటర్ సర్ఫేస్ లో షీరింగ్ అనేది జరుగుతుంది. మనకు అదే కదా కావాలి, షియర్ ప్రాసెస్ అనేది జరగడం అనేది కావాలి. ఓకే, కానీ మెనీ మెటీరియల్స్ అంటే చాలా రకమైన మెటీరియల్స్ అనేవి మనం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మైల్ స్టీల్ ఒకటే కాదు, డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి మనం తీసుకుంటాం కాబట్టి మెనీ మెటీరియల్స్ లో ఇక్కడ ఈ ప్రపోర్షనల్ లిమిట్ అనేది, ఈల్డ్ పాయింట్ అనేది, ఇలా ఈ పాయింట్స్ అనేది ఈ ప్రాసెస్ అనేది జరగకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిల్ మెటీరియల్స్ లో. ఓకే, సో ఇలాంటి కండిషన్ లో ఆఫ్సెట్ మెథడ్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ సో ఫర్దర్ ఇంక్రీజ్, లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఫర్దర్ ఇంక్రీజ్ ఇట్ విల్ ఇంక్రీజెస్ టు ఎట్ పాయింట్ ఈ వరకు కూడా. అంటే ఇక్కడ స్ట్రెస్ అనేది మాక్సిమం స్ట్రెస్సెస్ అయి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ అందుకే ఈ అనే పాయింట్ ని అల్టిమేట్ స్ట్రెస్సెస్ అని అంటాం, ఆర్ టెన్జైల్ స్ట్రెస్సెస్ అని కూడా అంటాం దీన్ని. ఆఫ్టర్ అంటే మాక్సిమం స్ట్రెసెస్ అనేది ఇక్కడ జరిగింది కాబట్టి ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ సెకండ్స్ ఇట్ విల్ బి బ్రేక్అప్. కంపల్సరీగా మనం తీసుకున్న ఈ స్పెసిమెన్ అనేది ఏదైతే ఉందో ఇలా ఎక్స్టెన్షన్ అవుతున్నప్పుడు గ్రాడ్యువల్గా ఇలాగ అనేది జరుగుతుంది. సో ఇక్కడ బ్రేకింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఆ బ్రేకింగ్ అయిందనే బ్రేకింగ్ స్ట్రెసెస్ అని అంటాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్.